నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐరసి మాట్లాడుతున్నా. సో ఈరోజు అంటే సమ్మర్ ఇంటర్న్షిప్కి సంబంధించి చాలా వీడియోస్ నేను చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే సమ్మర్ ఇంటర్న్షిప్ యొక్క ఇంపార్టెన్స్ బాగా తెలిసిన వ్యక్తిని కాబట్టి చాలా చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 30-35 వరకు చేశాను నేను. బట్ డెఫినెట్గా ఇది ఎక్కువ మంది పిల్లలు అప్లై చేసుకోవాలి, ఎక్కువ మంది సమ్మర్ ఇంటర్న్షిప్ చేయాలని ఎక్కువగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే దాని గురించి నేను యాక్చువల్గా చాలామంది పిల్లలు ఇది చూడకపోయినా, లేకపోతే దీని గురించి అవగాహన లేకపోయినా, దీని ఇంపార్టెన్స్ తెలియకపోయినా, లేకపోతే లేజీగా ఉండి అప్లై చేయడానికి కొంచెం ఓపిక తక్కువ ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా దీని వాల్యూ తెలిసిన వ్యక్తిని కాబట్టి ఇవి ఎక్కువ నేను చెప్తున్నానండి. మిగిలిన అది చాలామంది చెప్తూ ఉంటారు, బట్ ఇవన్నీ కొంచెం చాలా వెరీ ప్రీషియస్ ఇంటర్న్షిప్స్ కాబట్టి దీనికి సంబంధించి చెప్పడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాను. సో ఎన్ఐటి రాయ్పూర్ ఏదైతే మనకు ఉంటుందో, రాయ్పూర్ వాళ్ళు సమ్మర్ ఇంటర్న్షిప్ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్స్ కూడా. ఆ డీటెయిల్స్ నేను చెప్తాను. అంటే మోస్ట్ యూజీ చదివిన పీజీ చదివిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ దీనికి స్టైఫండ్ ఎవరండి, మీరే ఒక ఎన్ఐటి రాయ్పూర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు. ఎన్ఐటి రాయ్పూర్ స్టూడెంట్స్ అయితే 2000 రూపీస్ పే చేయవలసి ఉంటుంది షార్ట్ లిస్ట్ అయిన తర్వాత. నాన్ ఎన్ఐటి రాయ్పూర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 5000 రూపీస్ పే చేయవలసి ఉంటుంది. అకామిడేషన్ పర్స్పెక్టివ్లో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసెస్ ఉంటాయండి. లిమిటెడ్ అకామిడేషన్స్ ఉంటాయి కాబట్టి మీరు ముందు అప్లై చేసి సెలెక్ట్ అయితే ఆ పేమెంట్ కట్టిన వెంటనే ఆటోమేటిక్గా అకామిడేషన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసెస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కాకుండా మీరు వేకెన్సీస్ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఎన్ని ఉన్నాయనేది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అది నేను చెప్తానండి ఎన్ని ఉన్నాయి ఏంటి వేకెన్సీస్ అని. సో జనరల్గా వేకెన్సీస్ మీరు చూసినట్లయితే అప్లైడ్ జియాలజీ 12 ఉన్నాయండి. బయోమెడికల్ అంటే వాళ్ళు మర్చిపోయాను, మీరు అప్లికేషన్ కింద ఫామ్ ఇచ్చాడండి. ఆ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని దాని మీద సంతకం పెట్టి ఒక మెయిల్ ఐడి ఇచ్చాడు, మెయిల్కి పంపించాలి. అర్థం చేసుకోవడం, ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదు. ఒక ఫామ్ ఇవ్వడం జరిగింది. ఎన్ఐటి రాయ్పూర్ సమ్మర్ 2026 ఇంటర్న్షిప్ అని కొడితే మీకు నోటిఫికేషన్తో పాటుగా కింద ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ని ఫిల్అప్ చేసి సంతకం పెట్టేసి వాళ్ళ మెయిల్ ఐడి ఇచ్చారు, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఆ మెయిల్ ఐడికి పంపించాలి. సివి కూడా దానికి పంపించాలి. సో అప్లైడ్ జియాలజీ 12 వేకెన్సీస్ ఉన్నాయి. మెయిల్ ఐడి ఇచ్చారండి. ఇప్పుడు టీఎంపిఆర్ఈ కామన్ అండి, అది టీఈఎంపిఆర్ఈసి అన్నది కామన్ అండి జనరల్గాను. సో టెంపరీ అంటే టెంపరీ రెసిడెన్స్ టీఈఎంపిఆర్ఈసి @AG అప్లైడ్ జియాలజీ ఏజీ @NIT రాయ్పూర్ అంటే RR.AC.in. బయోమెడికల్ ఇంజనీరింగ్ 25 ఉన్నాయండి ఏకంగా. అంటే 25 అంటే చాలా ఎక్కువ అండి యాక్చువల్గాను. సో ప్రాబబ్లీ మీరు మెడికల్ స్టూడెంట్స్ కానీ అందరూ ఇంజనీరింగ్ కూడా అందరూ అప్లై చేసుకోవచ్చు. సో సేమ్ మెయిల్ ఐడి అంటే జనరల్గాను TMREC.BME.NIT.RR.AC.in. అఫ్ కోర్స్ ఆ మెయిల్ ఐడి మీరు వెబ్సైట్లో చూసుకోండి, అని నేను చదవను. కెమికల్ ఇంజనీరింగ్ 8 ఉన్నాయండి. సివిల్ ఇంజనీరింగ్ 33, చాలా ఎక్కువ ఉన్నాయండి సివిల్ ఇంజనీరింగ్. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 48. ఇట్స్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ అండి 48 అండి. జనరల్గా అంటే మిగతా కాలేజెస్లో అన్ని ఉండవండి యాక్చువల్గాను. చాలా ఎక్కువ నెంబర్ రేర్గా చూస్తాం మనం ఇలాగా. కంప్యూటర్ అప్లికేషన్స్ 1, మ్యాథమెటిక్స్ 3, ఫిజిక్స్ 6. సో అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 35, చాలా బిగ్ నెంబర్ అండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 35 అంటే చాలా బిగ్ నెంబర్ యాక్చువల్గా. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 19, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 35, మెకానికల్ ఇంజనీరింగ్ 16, మెటలర్జీ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ 15. మొత్తం 13 డిపార్ట్మెంట్లు ఉన్నాయండి. 13 డిపార్ట్మెంట్లో మీరు ఎలా చూసుకున్నా